హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓ మారియా వ్లాగ్స్. ఈరోజు మనం pH ఆఫ్ ద సోప్ తెలుసుకుందాం. చూడండి, మన దగ్గర మార్కెట్లో దొరికే మోస్ట్ ఆఫ్ ద సోప్స్ ఉన్నాయి. సో మన దగ్గర ఇన్ని రేంజ్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి. మనం డైలీ డే టు డే వాడుతూ ఉంటాం అనమాట. సో దీని pH ఎంత? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అసలు pH అంటే ఏంటి? pH అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనమాట. సో మనకి 1 to 14 స్కేల్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి 1 to 14 నెంబర్స్ ఉంటాయి. సో 7 అన్నది న్యూట్రల్, 1 to 6 అన్నది ఎసిడిక్, 8 to 14 అన్నది బేసిక్ అనమాట. సో 7 సో ఇప్పుడు ఎక్కువ ఎసిడిక్ కానీ ఎక్కువ బేసిక్ కానీ ఒక సోప్ ఉన్నట్టయితే మన స్కిన్కి డ్రైనెస్, పింపుల్స్ రావడం, ఫ్లేకినెస్ రావడం, స్కిన్ బ్యారియర్ పాడవడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మనం వాడే సోప్స్కి pH ఎంతో తెలుసుకుందాం. ఈ లిట్మస్ పేపర్ మనకు చిన్నప్పుడు తెలిసి ఉంటుంది. మనం లిట్మస్ పేపర్ టెస్ట్ చేసే ఉంటాం అందరం మన సైన్స్ ల్యాబ్లో. సో ఈరోజు అలాంటి టెస్ట్ ఒకటి చేసి మనం pH ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ద సోప్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ స్ట్రిప్ అనేది సోప్ మీద పెట్టి వాటర్ స్ప్రే చేసినప్పుడు ఇది ఒక కలర్లోకి టర్న్ అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఈ నెంబర్ బట్టి మనం ఈ సోప్ ఎసిడిక్కా బేసిక్కా అనేది కనుక్కోవచ్చు. సో మన ఫేస్ మీద స్కిన్ pH 4.5 to 5.5 ఉంటుంది అనమాట. సో ఆ రేంజ్ ఉన్న pH సోప్ వాడితేనే మన స్కిన్ డ్రై అవ్వకుండా బాగుంటుంది. బాడీ వరకు వచ్చేటప్పటికి 6 to 7.5 pH వరకు వాడచ్చు. సో నౌ మనం ఇవన్నిటిని అన్బాక్స్ చేసి ఒక్కొక్క సోప్ని చూద్దాం. సో ఇప్పుడు మనం మెడిమిక్స్ని టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ సోప్ని వెట్ చేసి కొంచెం లేదర్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మన లిట్మస్ పేపర్ని దీని మీద ప్లేస్ చేసి కొంచెం వాటర్ స్ప్రిన్స్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఒక కలర్ వచ్చింది కదా, ఆ కలర్ని మనకున్న pH స్కేల్తో కంపేర్ చేద్దాం. అది ఆల్మోస్ట్ 9కి దగ్గరగా ఉంది. సో దీని pH వాల్యూ 9. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ సోప్ డౌని చూద్దాం. ఇది వన్ ఆఫ్ ద జెంటల్ సోప్ అని మనం అనుకుంటాం కదా. సో దీన్ని కూడా టెస్ట్ చేద్దాం. సో ఇది టెస్ట్ చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్ 6 వచ్చింది pH, అంటే విచ్ ఇస్ వెరీ స్కిన్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ మనం లక్స్ చూద్దాం. సో లక్స్ ఇది పెట్టిన వెంటనే చూసారు కదా, గ్రీన్ కలర్ అయింది. సో ఇది కంపేర్ చేసుకుంటే ఇది అప్రాక్సిమేట్లీ 9 to 10 మధ్యలో ఉంది. సో ఇట్ ఇస్ 9.5. సో మనం సేమ్ ఈ విధంగా బ్లూ లక్స్ కూడా చూసాము, పింక్ లక్స్, బ్లూ లక్స్, శాండ్వుడ్ లక్స్. సో అన్నిటికీ అప్రాక్సిమేట్గా సేమ్ 9.5 pH వచ్చింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు మనం చంద్రిక ఆయుర్వేదిక్ సోప్ చూద్దాము. ఇది కూడా సేమ్ వేలో మనం టెస్ట్ చేస్తున్నాము. ఇది టెస్ట్ చేసినప్పుడు మనకి pH వాల్యూ వచ్చేసి అరౌండ్ 9 వచ్చింది. సో మనకి సేమ్ గ్రీన్ కలర్లో వచ్చింది. మనం టెస్ట్ చేసినప్పుడు చూసినప్పుడు కంపేర్ చేస్తే 9 pH అయితే వచ్చింది. నెక్స్ట్ ఫియమా మెన్ బార్ చూస్తున్నాము. ఇది టెస్ట్ చేసినప్పుడు మనకి కొంచెం లైట్ గ్రీన్లో ఫామ్ అయింది అనమాట. ఇది 7కి 8కి మధ్యలో వచ్చింది కలర్. సో 7.5. సో దిస్ ఇస్ ఆల్సో జెంటల్ ఆన్ ద స్కిన్. నెక్స్ట్ మనం పతాంజలి హల్దీ చందన్ కాంతి బాడీ క్లెన్జర్ చూద్దాము. సో ఇది పెట్టినప్పుడు ఇదైతే కొంచెం డార్క్ గ్రీన్లోకి ఫామ్ అయింది. సో ఈ pH ఇస్ అరౌండ్ 9.5. సో ఇప్పుడు మనం చూసేది డెటాల్ స్కిన్ కేర్ సోప్. సో దీని pH వచ్చేసి 10 వచ్చింది మనకి. సో మనం డెటాల్లో డిఫరెంట్ వెరైటీస్ చూద్దాము. దో అది స్కిన్ కేర్ అన్న, కూల్ సోప్ అయినా అన్ని pH అయితే మనకి 10 వచ్చింది. ఇది అయితే డెటాల్ ఒరిజినల్. సో దీనికి కూడా సేమ్ pH వచ్చింది, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నప్పటికీ. సో మనం నెక్స్ట్ చూసే సోప్ వచ్చి ఖాదీ రోజ్ సోప్. సో దీని pH వాల్యూ కూడా సేమ్ విధంగా టెస్ట్ చేస్తాం. సో దీని pH వచ్చేసి 7, అప్రాక్సిమేట్గా 7 ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో స్కిన్ ఫ్రెండ్లీ సోప్. నెక్స్ట్ మనం చూడబోయేది పియర్స్ జెంటల్ సోప్. సో దీని pH మనం టెస్ట్ చేద్దాం. సో ఈ pHని టెస్ట్ చేసినప్పుడు ఇది కూడా మనకి గ్రీన్ బేసిక్గానే వచ్చింది. ఇదైతే 8 to 9 మధ్యలో వచ్చింది. సో దిస్ ఇస్ 8.5. సో మనం ఇప్పుడు నివియా సోప్ చూద్దాము. సో ఇది ఆల్మోస్ట్ కొంచెం డార్క్ గ్రీన్లోకి వచ్చింది. సో దిస్ ఇస్ 9.5 to 10 pH.
నెక్స్ట్ లైఫ్ బాయ్ సోప్ చూద్దాము. ఇది ఎల్లో లైఫ్ బాయ్. ఇది కూడా మనకి అరౌండ్ 9 to 10 మధ్యలో వచ్చింది. ఇప్పుడు మనం లైఫ్ బాయ్ వైట్ చూద్దాము. సో దీనికి కూడా అప్రాక్సిమేట్గా సేమ్ pH వచ్చింది అనమాట మనం టెస్ట్ చేసినప్పుడు. ఆల్మోస్ట్ కొంచెం గ్రీన్ వచ్చింది, డార్క్ గ్రీన్ లాగా. 9 to 10 మధ్యలో, 9కి చాలా దగ్గరలో ఉంది pH. సేమ్ మనం లైఫ్ బాయ్ రెడ్కి కూడా చేసాము. సో మనం ఇప్పుడు సింథాల్ సోప్ చూద్దాము. ఇది టెస్ట్ చేసినప్పుడు మనకు దీని కలర్ అప్రాక్సిమేట్లీ 9 to 9.5 వచ్చింది దగ్గరలో. నెక్స్ట్ వచ్చేసి మనం సంతూర్ సోప్ చూద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండ్ చిన్నప్పటి నుంచి మనలో చాలామంది వాడుతున్న సోప్. సో దీని pH ఎలా ఉందో చూద్దాం. సో దీని pH వచ్చేసి 8కి దగ్గరలో ఉంది. సో దీని pH వచ్చేసి 8. నెక్స్ట్ మనం సంతూర్ వైట్ సోప్ చూద్దాం, శాండిల్ అండ్ ఆల్మండ్ మిల్క్తో. నెక్స్ట్ మనం చూసేసి మైసూర్ శాండిల్ సోప్ చూద్దాము. సో ఇది కొంచెం డార్క్ గ్రీన్లో వచ్చింది, 9కి 10కి మధ్యలో ఉంది. సో ఇది 9.5. హలో అండి, చూసారు కదా మనం వాడే సోప్స్ యొక్క pH వాల్యూస్. మన ఫేస్ మీద ఉండే pH 4.5 to 6.5. సో ఈ pH ఉన్న వాల్యూస్ సోప్స్ కానీ వాడితే మన ఆయిల్ బ్యారియర్ కాపాడుతుంది, మనకి ఇరిటేషన్ రాకుండా, పింపుల్స్ రాకుండా కాపాడుతుంది. అదే కానీ మనం టూ అసిడిక్ ఆర్ టూ బేసిక్వి వాడినట్టయితే మన స్కిన్ ఇరిటేషన్ రావడం, ఆయిల్ బ్యారియర్ని డిస్టర్బ్ చేయడం అవుతుంది. మన బాడీ pH వచ్చేటప్పటికి 5.5 to 7.5. సో మీరు ఏ సోప్ వాడుతున్నారో దాని pH ఎంతో ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏ వీడియో చేయాలో చెప్పండి. షాంపూ pH, ఫేస్ వాష్ pH, ఎనీ pHs మీరు రిక్వెస్ట్ చేయండి, నేను చేస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్. Okay, bye.